అంటే 1, 3, 5, 7 తారలు మంచివి కాదు. 2, 4, 6, 8, 9, 10 ఈ తారలు మంచివి. 10 వచ్చినా కూడా దాన్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే 0 అనేది 0కి సంబంధించి విలువ లేదు. కానీ 0 పక్కన గనక సంఖ్య ఉన్నట్లయితే 1, 2 0కి బలం వస్తుంది. అలాగే 10 వచ్చినా కూడా మనం ఆ తారను కూడా తీసుకోవచ్చు. అలాగే వాస్తుశాస్త్రానికి సంబంధించి మనం గత వీడియోల్లో తెలుసుకున్నట్లుగానే ఆయము ఒక గృహ నిర్మాణానికి సంబంధించి మనం ఆయ ప్రమాణం పెట్టినప్పుడు, ఆయమానికి సంబంధించినటువంటి కొలత పెట్టినప్పుడు ఆ ఆయానికి ఒక నక్షత్రం వస్తుంది. ఆ నక్షత్రం అనేది యజమాని నక్షత్రానికి ఏ తారా బలం అయ్యింది, ఏ తార అయ్యింది అనేటువంటిది మార్కింగ్ అయిన వెంటనే, ప్లాన్ ఇచ్చిన వెంటనే అది చూసుకోవాలి.